అప్పు తప్పు కాదు, చిప్ప పట్టుట తప్పు. అప్పు వలన కలుగు గొప్పతనము, అప్పు వలన తప్పు తిప్పలు ముప్పులు. ఐపీ పెట్టినోడే విఐపి జగాన, అసలు అప్పే చేయనివాడు గాడిద అన్నాడో సినీ కవి. అయితే ఇది అవసరానికి లేదా అభివృద్ధికి అప్పు తీసుకోవడం తప్పు కాదని, తెలివిగా అప్పును ఉపయోగించుకోవాలని సూచిస్తుంది. అటు అప్పు లేనివాడే అధిక సంపన్నుండు అని వేమన కవి అన్నారు. కానీ ఆధునిక సమాజంలో అప్పు లేనివారు చాలా అరుదుగా కనిపిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే అసలు ఉండరేమో. అప్పుల అప్పారావు మాదిరిగా కాకుండా అప్పులు చేసి టంచనగా నెల నెల వడ్డీతో పాటు కొంత అసలు చెల్లిస్తూ అప్పు భారాన్ని తగ్గించుకునేవారు కొందరైతే, అప్పు చేసి బలాదురుగా తిరిగేవారు, బేఫికర్గా ఉండేవారు కొందరు. తప్పించుకు తిరిగివాడే ధన్యుడు సుమతి అన్నట్టు అప్పు చేసి కనబడకుండా పారిపోయేవారు మరికొందరు. నా వల్ల కాదంటూ ఐపీ పెట్టేవాళ్లు ఇంకొందరు. చేసిన అప్పులు వడ్డీలతో కొండలా పెరిగి మాఫీ కాకపోతాయా అని కట్టకుండా చూసేవారు కొందరుంటారు. గడిచిన 11 ఆర్థిక సంవత్సరాల్లో దేశీయంగా బ్యాంకులు 9.9 లక్షల కోట్ల విలువైన రుణాలను రైట్ ఆఫ్ చేశాయని ప్రభుత్వం తెలిపింది. 2023-24లో బ్యాంకుల రుణమాఫీ 1.7 లక్షల కోట్లకు చేరిందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇవి 2.08 లక్షల కోట్లున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో తన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. అత్యధికంగా 2019-20లో 2.34 లక్షల కోట్లు రైట్ ఆఫ్ అయ్యాయన్నారు. ఆ తరువాతి సంవత్సరంలో 2.02 లక్షల కోట్లకు, 2021-22లో 1.74 లక్షల కోట్లకు తగ్గాయి. ఆర్బీఐ మార్గదర్శకాలు, బ్యాంకుల బోర్డులు ఆమోదించిన పాలసీ ప్రకారం 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పూర్తి ప్రొవిజనింగ్ చేయబడిన వాటితో సహా ఎన్పీఏలు రైట్ ఆఫ్ కింద సంబంధిత బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ నుంచి తొలగించబడతాయి. మొత్తం 9.9 లక్షల కోట్ల మాఫీలో 1.84 లక్షల కోట్లు రికవరీ అయ్యాయని, గత 5 ఏళ్లలో మొత్తం రైట్ ఆఫ్లో ఇది 18% మాత్రమే కావడం గమనార్హం. 2025 మార్చి 31 నాటికి 10 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు బ్యాంకులకు మొత్తం మీద 40,635 కోట్లు బకాయి పడ్డట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభకు తెలిపారు. 4 ఏళ్లలో 10,306 మంది ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు రుణాలు ఎగవేసినట్టు ఆమె తెలిపారు. ఈ జాబితాలో టాప్ 25లో మొహుల్ చోక్సీ, గీతాంజలి జెమ్స్ 7,110 కోట్లు, ఎరా ఇన్ఫ్రా ఇంజనీరింగ్ 5,879 కోట్లు, కన్కాస్ట్ స్టీల్ అండ్ పవర్ 4,107 కోట్లు, ఆర్ఐ అగ్రో లిమిటెడ్ 3,984 కోట్లు, ఏజీబీ షిప్ యార్డ్ లిమిటెడ్ కంపెనీ 3,708 కోట్లున్నట్టు తెలిపారు. అయితే రైట్ ఆఫ్ చేసినంత మాత్రాన బాకీలను పూర్తిగా రద్దు చేసి రుణగ్రహీతలకు మేలు చేసినట్టు కాదని, వారు వాటిని చెల్లించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. బ్యాలెన్స్ షీట్ మెరుగుపరుచుకునేందుకు, పన్ను ప్రయోజనాలు పొందేందుకు, మూలధనాన్ని మెరుగ్గా ఉపయోగించుకునేందుకు నిర్దిష్ట నిబంధనలకు లోబడి బ్యాంకులు మొండి బాకీలను రైట్ ఆఫ్ చేస్తుంటాయని వివరించారు. ఆ మొత్తాన్ని రాబట్టేందుకు బ్యాంకుల చర్యలు కొనసాగుతాయని తెలిపారు. అయితే గత 5 ఏళ్లలో 1.84 లక్షల కోట్లు రికవర్ అయినట్టు మంత్రి చెప్పారు. ఏదైనా ఉన్నా పెద్దోళ్లకో తీరు, పేదోళ్లకు ఒక తీరా అని ప్రశ్నిస్తున్నాడు సగటు సామాన్యుడు. సామాన్యులు వేలల్లో చేసిన అప్పులు తీర్చాలంటూ బ్యాంకులు నోటీసులు పంపడం, SMS సందేశాలతో విసిగించడం, ఫోన్లు చేయటం, చివరకు ఇంటికొచ్చి రచ్చ చేయటం, ఏదైనా జప్తు చేస్తామని బెదిరించడం చూస్తున్నామని వాపోతున్నారు. కానీ లక్షల కోట్లు ఎగవేసిన వారికి మాత్రం రైట్ ఆఫ్ చేస్తూ ఊరటనివ్వడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. పేదల రుణాల వసూలులోనూ బ్యాంకర్లు మానవత్వంతో వ్యవహరించాలని, చెల్లించలేని పరిస్థితిలో ఉంటే వడ్డీల నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వాదన వినబడుతోంది.